కంటెంట్ ఎలా తయారు చేస్తారు అంటే చెప్తాను. ఉదాహరణకి కాళ్ళు గుంజుతాయి కదా! నిలబడితే కాళ్ళు గుంజుతాయి. అందుకోసం ఏం చేశారు? కుర్చీలు తయారు చేశారు. పడుకోవడానికి మంచాలు తయారు చేశారు. బెడ్ తయారు చేశారు. ఇది మెత్తగా ఉండడానికి. అలాగే జబ్బులు తగ్గడానికి కాళ్ళు గుంజడానికి జబ్బులు తగ్గడానికి మందులు తయారు చేశారు. శత్రువును ఎదుర్కోవడానికి ఆయుధాలు తయారు చేశారు. అలాగే తినడానికి ఏం చేశారు? రుచికరమైన భోజనాలు చేశారు. అంతేగాని రుచి లేని భోజనాలు చేయలేదు కదా! తినడానికి రుచిగా ఉండాలి కాబట్టి రుచికరమైన భోజనాలు తయారు చేశారు. వినడానికి శ్రావ్యమైన పాటలు, సంగీతం తయారు చేశారు. అలాగే నవ్వుకోవడానికి హాస్యం సృష్టించారు. అంతేగాని ఏడవడానికి, బాధ పెట్టడానికి హాస్యం సృష్టించలేదు కదా! అంటే నవ్వు అవసరం కాబట్టి అది సంతోషం కనుక హాస్యం సృష్టించారు. అలాగే ఓ అందమైన మోడల్‌ను కుర్చ దుస్తులు వేస్తారు. కొన్ని శరీర అవయవాలు కనిపించేలా చేస్తారు. బికినీలు వేస్తారు. ఇంకా కొన్ని స్టిల్స్ పెట్టిస్తారు. ఇవన్నీ ఎందుకు అంటే పురుషుడిని ఆనందింపజేసే విధంగా ఉంటాయి. బ్యాక్ సైడ్ చూపిస్తారు. ఫ్రంట్ అవి ముందటివి చూపిస్తారు. ఏమేమి కనిపించాలో అవి చూపిస్తారు. అవయవ సౌష్ఠవం కనిపించేలా చేస్తారు. ఎందుకంటే అవి పురుషుడికి కావాలి కాబట్టి. ఆడవాళ్ళని అట్లా చూపెడతారు. ఆ విధంగా ఫోటోలు తీస్తారు. అవన్నీ ఆ దృష్టితో తీస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు తీస్తారు అంటే ఇప్పుడు కూర్చోవడానికి ఏం కావాలి? కుర్చీ కనిపెట్టిండు కదా! వాడు తెలివిగా పడుకోవడానికి మంచం కనిపెట్టిండు. తినడానికి రుచికరమైన భోజనాలు కనిపెడతారు. జబ్బులు తగ్గడానికి మందులు కనిపెడతారు. ఎందుకంటే వీటితో స్వస్థత ఏర్పడుతుంది కదా! అందుకని మనకు అవసరమైనవి. ఈ స్టిల్స్ కూడా అంతే అనమాట. మోడల్స్ అమ్మాయిల స్టిల్స్ కూడా మనకి ఏం కావాలో అవి తయారు చేస్తారు. ఆ కుర్చీ దుస్తులు ఒళ్ళు కనిపించేలాగా ఆ స్టిల్స్ అవన్నీ అవయవాలు కనిపించేలాగా పెడతారు. వాటి వల్ల పురుషునికి ఆనందం కలుగుతుంది కాబట్టి అది ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప అవి ఎలా తయారు చేశారు? క్రియేటివిటీ ఏంటంటే వాటి ముఖ్య ఉద్దేశం ఇది. చెప్పాను కదా! కూర్చోవడానికి కుర్చీ తయారు చేశారు. అట్లా అనమాట. ఈ విధంగా చేస్తారనమాట. మోడల్స్, ఫోటోగ్రఫీ, కంటెంటు, సినిమా కంటెంటు అంతే ఇలాగే చేస్తారు. ఆర్టికల్స్ కూడా ఇలాగే రాయొచ్చు. ఇప్పుడు లావర్స్ మొగోళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం ఏం చేసిండ్రు? వేశ్యాగృహాలు ఉంటాయి. లంజల కొంపలు అంటారు. అవి పెట్టారు. అలాగే ఆకలైనప్పుడు బయట తినడానికి ఏం చేశారు? హోటల్స్ పెట్టారు. అట్లా అనమాట. అలాగే ఎండాకాలం మనకు ధూపైతే ఏం చేస్తారు? దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి కావాల్సి చేసినవి అని మనకు తెలియదు. కానీ అవి జెన్యూన్‌గా చేసినట్టే మనకుంటది. కానీ వీటి వెనుక ఉద్దేశ్యం అదే అనమాట. ఓకే. అట్లా అనమాట. ఉదాహరణకి మనకు చెప్తారు చూసినావా? ఇంటి ముందు మనం ఏం చేస్తాం? పండుగలకు పైన తోరణం పక్కలు కట్టుకుంటాం. అవి ఎందుకంటే వాటి కిందకెళ్ళిపోతే తలలో ఉన్న క్రిములు చనిపోతాయి అంటారు. అలాగే తులసి చెట్టు ఉంటుంది. ఎందుకది వైద్యం చెట్టు కాబట్టి తులసి చెట్టును దేవునిగా చెప్పారని చెప్తారు. కాళ్ళకు పసుపు పూసుకోవాలి అంటారు. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. అలాగే ఉపవాసం ఉండాలి దేవుని పేరు మీద అంటారు. ఎందుకు అంటే ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది. వారానికి ఒక రోజు అంటారు. ఇది రీజన్స్ ఎట్లుంటాయో ఇవన్నీ అంటాయి అనమాట. కంటెంట్‌లో కూడా ఇవే రీజన్స్ ఉంటాయి. చెప్పాను కదా ఇందాక. అట్లా అనమాట. అలా కంటెంట్ తయారు చేస్తారు. మీరు అలా చేయండి.